సొమ్ము ఇచ్చాడమ్మా, వాడు బాబు సొమ్ము ఏమైనా ఇచ్చాడా? మన సొమ్ము మనకి ఇచ్చాడు. ఇక్కడ మన దగ్గర మళ్ళీ లాగుతున్నారు. ఇక్కడ ఈ రహస్యం ఎవరు గమనించారండి. అసలు ప్రజల్ని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా, వ్యక్తులుగా చీల్చి వెళ్తున్నారండి. ఎంత దుర్మార్గంగా సాగుతుందో అసలు. దీనికి పరిష్కారం ఈ పద్యంతో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. లోకాన్ని బాగు చేయడానికి ఉపయోగించే పద్యాలు నాకు బాగా నచ్చితే నేను వెతికి ఎంచుకుంటాను అటువంటివి. దానివల్ల ఇబ్బందులు నాకు ఏమొస్తాయో తెలుసు. అన్నీ అమ్మవారు చూసుకుంటుందో నాకు తెలియదు. నేను చెప్పడమే నా ధర్మం. రామాయణ కాలంలో ఇంద్రపుత్రుని సంహరించాడు, సూర్యపుత్రుని రక్షించాడు. భారత కాలంలో ఇంద్రపుత్రుని రక్షించాడు, సూర్యపుత్రుని సంహరింపజేశాడు. భగవంతుడికి సూర్యుడు ఇంద్రుడు అనే భేదాలు ఉండడం వల్ల ఎందుకు చేశారండి అలాగా? అందుకే ఏమంటున్నాడు కవి ఇక్కడ, ఇవి నీ యందును రెండును గలవు నీకేది ఇష్టమవునో కదా. మరి రెండు ఉన్నాయే, ఇంతకీ నీ ఇష్టం నీకు సూర్యుడా ఇంద్రుడా అంటే భగవంతుడు ఈ బొంద, నాకు సూర్యుడు ఇంద్రుడు దేనికే చెప్పలేక, నాకు వ్యక్తుల పక్షపాతాలు ఉండవు అని దానికి సమాధానం వ్యాస భారత